ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. మంగళగిరి పట్టణంలోని వక్ఫ్ నోటిఫైడ్ కబర్స్థాన్ పై ఎలివేటెడ్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రతిపాదనల నేపథ్యంలో ముస్లిం సమాజంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై అంజుమాన్ ట్రస్ట్ బోర్డు ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జుమ్మా నమాజ్ అనంతరం సిద్దిక్ మసీద్ వద్ద కబ్రస్థాన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం నాయకులు, ధార్మిక సంఘాల ప్రతినిధులు శాంతియుత నిరసన చేపట్టారు. కబ్రస్థాన్ వంటి పవిత్ర వక్ఫ్ స్థలాలను పరీక్షించడం సమాజ ధార్మిక బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. అంజుమాన్ ట్రస్ట్ బోర్డు తక్షణమే స్పందించి కబ్రస్థాన్ పరిరక్షణపై స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని కమిటీ డిమాండ్ చేసింది. త్వరలో స్పందన రాకపోతే తదుపరి కార్యాచరణపై ముస్లిం సమాజంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. దీని మీద బాగా ఉధృతంగా మేము ఫైట్ చేస్తున్నామండి. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, 9 నుంచి ఏమని, దాని మీద బ్రిడ్జి కానీ ఫ్లైఓవర్ కానీ వేయటానికి వీల్లేదని కమిషనర్ గారికి చెప్తున్నాము గత 9 నుండి. సార్ కమిషనర్ గారు, మీరు అక్కడ ఖబరస్థాన్ దగ్గర బయట మరి ఎవరు పెట్టారో ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. ఫ్లెక్సీలు ఒక చాటేమో బ్రిడ్జి అంటున్నారు, ఒక చాటేమో ఫ్లైఓవర్ అంటున్నారు. మాకు క్లారిటీ ఇవ్వండి అని మేము చెప్తానే ఉన్నాం, అయినా మీరు పట్టించుకోవట్లా. గత 9 నుంచి మేము నారా లోకేష్ గారు కూడా అడిగాం, అపాయింట్మెంట్ ఇవ్వలా, మీకు అడిగాం, ఇవ్వట్లా. మాకు క్లారిటీ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. ఎలా చేస్తారు మీరు? 5 అడుగుల్లో వేస్తే జనాజా లోపలికి తీసుకెళ్ళడానికి కుదరదు. అక్కడ మన ప్లేస్ పోయిద్ది, అక్కడ వాళ్ళు పాతుకుంటాము, ఆ బాడీ డీకంపోజ్ అవ్వదు. గాలి, వెలుతురు, నీరు, సూర్యరశ్మి పడాలి అందులో. ఎలా పడితే ఒక్కసారి ఆలోచించండి. పర్యావరణం ఉంది, నీరుంది, ఇదంతా ఏంటి మీరు చెప్పండి. నేను ఒకటి అడుగుతున్నా సార్, లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ గారు, మీరు మంగళగిరిలో చాలా 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 పనులు చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్, మేము ఒప్పుకుంటాం. కానీ మీరు ఒక్కసారి మమ్మల్ని దయచేసి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే, కూర్చొని మాట్లాడుకుంటే అన్ని చాలా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే గతంలో కూడా మనం కూర్చొని మాట్లాడుకుంటాం, అన్ని అయినాయి. గతంలో గవర్నమెంట్ వేరేగా ఉంటే వాళ్ళు కొడతానికి వస్తే అప్పుడు టీడీపీ తమ్ముళ్ళు మాకు అడ్డం పడ్డారు. ఎలా కొడతారు మీరు ఏంటని. ఎందుకంటే ఈ మా మత పెద్దలు కూడా చెప్పారు, దీంట్లో రావడానికి కుదరదు అని. మీరు ఫ్లైఓవర్ వేసిన ఆ స్థలం కూడా పోతుంది. ఒకసారి ఆలోచించండి. మాకు గత 10-15 సంవత్సరాల నుంచి అంజుమల్లో ఎవరున్నా కూడా మా ఖబరస్థానం చాలట్లేదు, మాకు కొంత స్థలం ఇవ్వండి అని మేము మొత్తుకుంటున్నా కూడా మీరు ఇవ్వకపోక దాన్ని తీసుకెళ్తున్నారు. దాన్ని కొట్టు. అభివృద్ధి అంటే ఏంటి చెప్పండి. మేము అభివృద్ధికి అడ్డం పడమండి, మీరు ఏం కొట్టుకుంటారో కొట్టుకోండి, కానీ ఒకటి ఖబరస్థాన్ జోలికి మాత్రం రావద్దు, దయచేసి విన్నవించుకున్నాం. ఎందుకంటే మా పూర్వీకులు, మా పెద్దలు అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. మేము రంజాన్లో, బక్రీదుల్లో, శుక్రవారాల్లో వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు కూడా చేసుకుంటాం అక్కడ. మీరు ఇక్కడ నూరు మసీదు తీశారు, మళ్ళీ లోపల కట్టుకున్నాం, కానీ ఖబరస్థాన్ మసలా అలాంటిది కాదు. దయచేసి మేము ఒక్కటే కోరుకున్నాం, నారా లోకేష్ గారు, మీరు దయచేసి ఒక్కసారి దృష్టి సారించి మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. ఎందుకంటే అది దాన్ని ఇవ్వడానికి ససేమీరా మాకు ఇష్టం లేదు. మా మత పెద్దలు కూడా చెప్పారు. ఖబరస్థాన్ కమిటీ మంగళగిరి. అస్సలాము అలైకుం. గత 9 మాసాల నుండి మంగళగిరి తెనాలి రోడ్లో ఉన్న ఖబరస్థాన్లో కొంత స్థలాన్ని మరి మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు వేయటానికి తీసుకుంటామని అడిగిన సందర్భంగా అట్లా వేయటానికి వీల్లేదు. అది మాకు చాలా పవిత్రమైన స్థలం. అక్కడ మా పూర్వీకులు విశ్రాంతి తీసుకుంటున్నారు. అల్లా వాగ్దానం ప్రకారం కడపటి రోజున మిమ్మల్ని ఎక్కడైతే ఖననం చేశామో అక్కడి నుంచే మిమ్మల్ని ఎత్తుతారని చెప్పాడు. మరి అటువంటి పవిత్రమైన స్థలాన్ని వాళ్ళు తీసుకుంటామని అన్నప్పుడు మరి మంగళగిరిలో ఉండే జమాతుల పెద్దలు అనేక మంది కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఈ ఖబరస్థాన్ ఇవ్వటానికి వీల్లేదు, ఏ ప్రమాణం చేసి అయితే అంజుమన్ హిమాయత్ ఇస్లాం ఆఫీసులో మీరు ట్రస్టీలుగా, అధ్యక్ష కార్యదర్శిగా కూర్చున్నారో మీరు ఒకసారి ఆలోచించండి, దీనిపైన మీరు తగిన నిర్ణయం తీసుకోండి అని చెప్పి అనేక పర్యాయాలు వాళ్ళకి దరఖాస్తులు చేసుకుంటా వాళ్ళు చీమ కుట్టినట్టు కూడా లేదు. అయ్యా, గతంలో జరిగినటువంటి ఉద్యమాల్లో మరి మన ముస్లిం ప్రజలకు అవసరమైనటువంటి విషయాల్ని మనం బయటికి వచ్చి పోరాడి సాధించుకున్నాము. మరి ఈ రోజున అధికారంలో కూర్చున్న మీరు ఎందుకని వెనకాడుతున్నారు? ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మనం చనిపోయిన తర్వాత మనల్ని పాతిపెట్టేది అక్కడే. అది గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. దయచేసి మిమ్మల్ని
అడుగుతున్నామని అనుకోకండి. మీ బాధ్యత కూడా మీరు విస్మరించి ఇలా ఉంటాం ఇది తగదు. మంగళగిరి ప్రజలకి మీరు హామీ ఇచ్చారు. మీరు మసీదులను, కబ్రస్థాన్లను, ఈద్గాలను, షాదీఖానాలను రక్షిస్తామని చెప్పి వాటి అభివృద్ధికి పాటుపడతామని చెప్పి మీరు వాగ్దానం చేసి అల్లా మీద ప్రమాణం చేసి మీరు అంజుముల్లో కూర్చున్నారు. ఇప్పటికైనా మీకు మించిపోయేది లేదు. అయ్యా, మిమ్మల్ని మీ తోటి సోదరులు, మీతో కలిసి నడిచేవాళ్ళు, మీ కార్యకర్తలు అడగట్లేదా ఈ మసీదు ఏమిటి, ఈ కబ్రస్థాన్ ఎందుకని మనం పోట్లాడలేకపోతున్నాం అని మిమ్మల్ని అడగట్లేదా? మీరు దయచేసి ఈ కబ్రస్థాన్ విషయంలో బయటికి రండి. తెనాలి రోడ్డులోని కబ్రస్థాన్ గురించి గత 9 నెలలుగా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటూనే ఉన్నాము. గతంలో కూడాను 40 అడుగుల రోడ్డు వెడల్పు కూడా అప్పుడు కూడా మేము ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా 17 అడుగులు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి మాకు అంగీకారం కాదు. మీరు ఫ్లేవర్ అంటున్నారు, ఆ ప్లేస్ కూడా మాకు నిరుపయోగం అవుతుంది. మీరు మభ్యపెట్టవద్దు జనాలకి. ఆ కబర్స్థాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకునేందుకు మేము నిర్విధ మంగళగిరి ముస్లింలందరూ కలిసి కృషి చేస్తామని ప్రభుత్వానికి మరోసారి ఆలోచించుకోవాల్సి. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.